హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చందు వ్లాగ్స్ 123. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరైతే బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా యాజ్ యూజువల్ కదా ఫ్రెండ్స్, పిల్లలకైతే స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పిల్లల కోసం టిఫిన్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్కూల్కి దగ్గరలో మేము షిఫ్ట్ అయ్యాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ ఒక్కటే చేసి ఇచ్చేస్తే పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి వేడివేడిగా లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే పిల్లలు వచ్చేసి మంచిగా లంచ్ చేసేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు రెండు ఎర్లీ మార్నింగే చేయాలి, లంచ్ బాక్సెస్ టిఫిను అని టెన్షన్ అయితే నాకు లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మంచిగా అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ ఎర్లీ మార్నింగ్ పిల్లల కోసం టిఫిన్ వచ్చేసి ఉప్మా తయారు చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఉప్మా కోసం అయితే కావాల్సినవన్నీ తీసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, మంచిగా టొమాటో, ఉల్లిగడ్డలు ఇవన్నీ తీసేసుకొని ఇంకా ఉప్మా అయితే తయారు చేయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితేనే ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చలేదంటే స్కిప్ చేసేయండి. ఖచ్చితంగా నచ్చింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగా శుభ్రంగా టమాటో కడిగేసుకున్నాను, పచ్చిమిర్చి కడిగేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నిదానంగా చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉల్లిపాయలు తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఉల్లిపాయలు పొట్టు తీసేసాను. అసలు కొంచెం ఉల్లిపాయలు తక్కువ రేటే ఉన్నాయి కానీ కొంచెం క్వాలిటీలో కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతా ఉల్లిపాయలకు బూజు, నల్ల బూజు వచ్చేస్తుంది. కాబట్టి వాటిని మంచిగా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్మాలోకి వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఇవైతే కంపల్సరీ ఉండాలి కదా ఫ్రెండ్స్. సో ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్, వాళ్ళైతే బాగా నిద్రపోతున్నారు ఫ్రెండ్స్. ఇంకా పిల్లలైతే సో ఇంకా వాళ్ళకి ఏం డిస్టర్బ్ కాకుండా మనమైతే పిల్లల కోసం అయితే టిఫిన్ ప్రిపరేషన్ చేయాలి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్మా, మా ఇంట్లో ఈరోజు అయితే ఉప్మా తయారు చేస్తున్నాం. మీ ఇంట్లో కూడా టిఫిన్ ఏది తయారు చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకు కామెంట్ చేయాలి మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకుంటేనే మీరు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇక్కడ చూడండి, టమాటో కూడా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్మా అయితే ప్రిపరేషన్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో రోజు ఉండేదే కదా ఫ్రెండ్స్, ప్రతి ఇంటి ఇల్లాలికి ఖచ్చితంగా చేసే పనులు ఇవన్నీ. వీటిని మనం బోర్ అనుకోకుండా ఫీల్ కాకుండా మంచిగా చేసేస్తే వాళ్ళు చేసే పనిని వాళ్ళని సక్రమంగా మనం అయితే టైంకి పంపించేయచ్చు. చూడండి, ఇంక ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంక ఇప్పుడు మంచిగా ఇంకా అక్కడైతే ఇంకా డేక్ష తీసుకొని స్టవ్ వెలిగించేసి మంచిగా అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడైతే ఉప్మాలోకి కొంచెం, అంటే అంత ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ ఒక చిట్టి వేసి కొద్దిగా ఆయిల్ కొంచెం పడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఉప్మా చాలా బాగుంటుంది. కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎసురు అది ఒక గ్లాసు ఉప్మా అంటే 2 గ్లాసులు, ఒక హాఫ్ గ్లాస్ 2.5 వేసుకున్నా కూడా కొంచెం జోరుగా మెత్తగా వచ్చినా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. రవ్వ రవ్వ అలా కాకుండా మేము మెత్తగా కొంచెం బాగా అలా చేసుకుంటాం అనమాట. పొడి పొడిగా కాకుండా, పొడి పొడిగా అయితే అంత తినాలనిపించదు. మెత్తగా జోరుగా చేసుకున్నాం అనుకోండి, బాగా ఎసరు ఎక్కువ వేసి బాగుంటుంది ఫ్రెండ్స్ ఉప్మా. అది ఉప్మా వచ్చేసి గోధుమ రవ్వదే ఫ్రెండ్స్. మేము వాడేదైతే ఖచ్చితంగా గోధుమ రవ్వ ఉప్మాతోనే మనం ఉప్మా కనుక చేసుకున్నాం అనుకో చాలా మంచిది ఫ్రెండ్స్. కొంతమంది అయితే బొంబాయి రవ్వ అని వాడతారు, అది వాడతారు కాబట్టి అది అంతగా బాగుండదు ఫ్రెండ్స్. మంచిగా గోధుమ రవ్వది ఉప్మా రవ్వ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అది తెచ్చుకొని కనుక చేసుకున్నాం అనుకో చాలా మంచిది హెల్త్కి కూడా. సో గోధుమ రవ్వ ఉప్మా రవ్వనే నేను వాడతాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అందులో ఆవాలు, జీలకర్ర వేసేసాను. తర్వాత అది ఇంకా దాంట్లోకి కావాల్సినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా ఉద్దిబ్యాళ్ళు, కొన్ని బుడ్లిత్తనాలు, తర్వాత వచ్చేసి అవి కొంచెం వేడైన తర్వాత మంచిగా ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఉల్లిపాయలు కొద్దిసేపు తిప్పేసి కొంచెం సాల్ట్ వేసి బాగా తిప్పేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఇంకా టమాటా అన్నీ వేసేసి బాగా కొద్దిసేపు ఒక 2 or 3 minutes మగ్గనిచ్చామంటే మంచిగా దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. అదైతే గుజ్జు. అప్పుడు మనం మంచిగా ఎసరు వేసుకున్నామంటే
ఉప్మా అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే మర్చిపోద్దండి. ఖచ్చితంగా నచ్చితే కనుక మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ అయితే నచ్చుతాయి, మీకు నచ్చే విధంగానే తీస్తాను. నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్, ఒక ఇండియన్ హౌస్ వైఫ్ డైలీ రొటీన్స్ అనమాట. ఖచ్చితంగా ప్రతిరోజు నేను చేసే పనులు పిల్లల కోసం, హస్బెండ్ కోసం, మన కోసం మనం ప్రతిరోజు చేసే పనులే ఫ్రెండ్స్. వీటన్నిటినీ నేను వ్లాగ్గా తీసి మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే మంచిగా అవన్నీ మగ్గిపోయిన తర్వాత కావాల్సిన ఎసురు కూడా వేసాను ఫ్రెండ్స్. అందులోకి వాటరు వేసేసి ఇంకా అది మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసి కనుక తిప్పేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడితో మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంక ఉప్మా అయితే తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్, వేసేసాను అప్పుడే. చూడండి ఇక్కడ మంచిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ఉప్మాలోకి మంచిగా కారం పొడి కానీ, కొబ్బరి పొడి కానీ, ఇంకా అది బుడ్లు పొడి కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా పక్కన కాంబినేషన్గా చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఇంట్లో ఈరోజు వచ్చేసి పిల్లల కోసం, మా కోసం టిఫిన్ అయితే ఉప్మా తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఉప్మా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. మరి ఆఫ్టర్నూన్ 12-12:20కి అంతా వచ్చేస్తారు. అప్పటికంతా లంచ్. పిల్లలకి టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, తినేసి మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. అప్పుడు టైం వచ్చేసి ఇంకా 10 అయింది ఫ్రెండ్స్. ఇంకా 10 నుంచి 10కంతా నేను మునక్కాయలు శుభ్రంగా కడిగేసుకొని వాటిని అంతా అదంతా పీచ్ అంతా తీసేసి పెట్టేసుకున్నాను. మధ్యాహ్నానికి పిల్లలు వచ్చేసరికి మంచిగా మునక్కాయ కర్రీ, రైస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. వేడిగా వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు అనమాట. సో నేను అక్కడ మీకు అదే చెప్తున్నాను. అవి మంచిగా ఫ్రెండ్స్ ఒక కట్ట తీసుకొచ్చినాడు మా ఆయన. సో చాలా అయినాయి మునక్కాయలు. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం చేసుకున్నాను అనుకో, ఇంకా నైట్కి కూడా అదే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నైట్కి మళ్ళీ ఏం ప్రిపరేషన్ చేయాలని టెన్షన్ అయితే ఇంక ఉండదు. సో ఇంకా నైట్కి కూడా మునక్కాయ కర్రీ ఉంటుందని తెచ్చినవన్నీ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మునక్కాయ కర్రీ అయితే ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడైతే ఇంకా మునక్కాయలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ వరకు అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎందుకంటే రియల్ సౌండ్స్ కూడా వినిపిస్తే ఎఫెక్ట్ చాలా బాగుంటుంది వీడియోలో అనేసి. సో ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి వాటి ఒరిజినల్ సౌండ్సే మీకు వినిపించాలి అనేసి అయితే అక్కడ వరకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా అక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది, ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మంచిగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకొని మంచిగా తిప్పేసుకొని ఇంకా తర్వాత మునక్కాయలు, టమాటో, ఇంకా కావాల్సినవన్నీ కారం, పసుపు, చిన్న మెంతం కూర కూడా వేసినాను ఫ్రెండ్స్. ఇందులోకి చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ఇంకా మునక్కాయ కర్రీ చేసేస్తే ఇంకా అక్కడ రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఇంకేం చక్క వచ్చేసి మధ్యాహ్నం మునక్కాయ కర్రీ రైస్ అయితే తినేసి
మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళ కోసం ఇంకా మధ్యాహ్నం ప్రిపరేషన్. ఇప్పుడు ఏం టెన్షన్ లేకుండా చాలా బాగా పీస్ఫుల్గా వంట అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, పొద్దునే కాకుండా. ఎందుకంటే స్కూల్కి దగ్గరలోనే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లలే వెళ్ళిపోతారు, వచ్చేస్తారు. సో నేను ఇంట్లో నా పనులు నేను చేసుకుంటాను ఫ్రెండ్స్, ఇంకా అన్ని టెన్షన్ లేకుండా. కాబట్టి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక మర్చిపోద్దండి, ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చలేదంటే నా వీడియోస్ స్కిప్ చేసేయండి, చూడొద్దండి. నచ్చితే కనుక లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. డైలీ రొటీన్స్, ఒక హౌస్ వైఫ్, ఒక ఇండియన్ హౌస్ వైఫ్, మిడిల్ క్లాస్ ఒక అమ్మాయిగా నేను తీసేటటువంటి వీడియోలు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంక అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇంకెండు కొబ్బరి, కారం, పసుపు, చిన్న మెంతం కూర, టొమాటోసు అన్నీ వేసేసి కొన్ని సరిపడా నీళ్ళు వేసేసుకొని సిమ్లో పెట్టేస్తే మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడితో అయితే నా పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంక పిల్లలకు పొద్దున్నే టిఫిన్ చేసేసాను, లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇక్కడితో అయితే లంచ్ పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు వచ్చి తినేసి వెళ్ళిపోతారనమాట. చూడండి, ఇక్కడ అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.